వీడియోలో మనం 6 ముచ్చట్ల గురించి మాట్లాడబోతున్నాం. మొదటిది, నేను తోటకు ఎందుకు వెళ్ళా. 2, మామిడి పండ్లు అమ్మే అతనికి నేను మామిడికాయలు అమ్మానా. 3, కృష్ణన్న ఏమంటున్నాడు. 4, రైతులు ఏమంటున్నారు. 5, నేను ఐస్ క్రీమ్ కొన్నా. 6, ఐజాలో నేను ఏం తిన్నా. చూడండి నా వీడియో. నమస్తే. నా వీడియో స్టార్ట్ చేయకుండా ముందు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన చెప్పడం నా బాధ్యత. మీరు నా కోసం నా వీడియో చూస్తున్నారు, మీ టైం కేటాయిస్తున్నారు కాబట్టి చెప్పడం నా బాధ్యత. ఫస్ట్ది, బండ్లు నడిపేటప్పుడు ఈ వర్షాకాలంలో బండ్లు స్కిడ్ అవుతాయి. రెండోది, చెట్ల కింద, కరెంట్ పోల్ల కింద, కరెంట్ కాడ కొద్దిగా దూరంగా ఉండండి. చెట్ల కింద ఉరుములు పడతాయి, ఈ కరెంట్ వైర్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. మూడోది, చేపలు పట్టేవాళ్ళు జాగ్రత్త. మరి ఈరోజు ఎందుకు వచ్చా పొలానికి అనేది ఈ వీడియోస్ చూడాలి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇవి మా మామిడికాయలు, మామిడి పండ్లు కాదు. కొన్ని పండ్లు తీయగా ఉంటాయి, కొన్ని పండ్లు పుల్లగా ఉంటాయి. మళ్ళీ ఈరోజు తోటకు ఎందుకు వచ్చానో మీకు ఇప్పుడు కల్లా అర్థమై ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మీకు బత్తాయి తోట ఉందా, మోసం తోట ఉందని. సారీ, మోసం తోటలో మేము మామిడి చెట్లు అక్కడక్కడ వేసాం. అక్కడక్కడ వేసే చెట్లకి మామిడి కాయలు అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది మోసం పండ్లు కాయలు. ఈ చెట్టుకి మామిడికాయ ఉండాలి, తెంపేసినారు. మామిడికాయలు తెంపుతున్నాం మా డాడీ. ఫ్రెండ్స్, పండు అయింది. డాడీ ఏమో తిన్నట్టుంది, ఏంది మళ్ళీ? ఇది పండు అయింది ఫ్రెండ్స్, తీయగా ఉంటుంది. ఈ చెట్లో పండ్లు తీయగా ఉంటాయి. ఫస్ట్ మా తోటలో ఈ చెట్టుకే అయినాయి పండ్లు. దాసరి దసరి దసరి చెట్టు అంట. దసరి పండ్ల చెట్టు మామిడి పండ్లలో ఒక రకం. ఇంకా స్టార్టింగ్లో చాలా తీయగా ఉంటుండే. మా డాడీ పొద్దుగాల అప్పుడప్పుడు మామిడి పండ్లు తింటాడు. చూడండి ఫ్రెండ్స్, ఏదో పక్షి తినింది, పిట్టనో ఏదో తినింది. మొత్తానికి తీయని పండు. చూడండి ఫ్రెండ్స్, తాజా మామిడి కాయలు, అక్కడక్కడ పండ్లు కూడా ఉన్నాయి. మేము అమ్మకుండా తెలిసిన వాళ్ళకి
దేవుళ్ళకి తినడానికి వాడుతున్నాం ఫ్రెండ్స్. మా డాడీ ఇచ్చింటే ఎంతో అంత పోతుండే, అక్కడక్కడ చెట్లు ఉన్నాయి కానీ ఇయ్యలేదు, అమ్ముకోవట్లేదు కూడా. జస్ట్ వేరే వాళ్ళకి, మాకి, దేవుళ్ళకి వాడుతున్నాం. కాయలు మండ్లు చూడండి ఫ్రెండ్స్, ఏవో పండ్లు తిన్నాయి కింద వన్నేటివి. ఎవరు తిన్నారు మీరు చెప్పండి? మనుషుల, పక్షుల, అడవి పందుల? చూడండి ఫ్రెండ్స్, ఇలా చేనులో ఉన్న కాయలు బరువైనాయి, మొయ్యక తప్పదు. ఈ కాయలు అక్కడక్కడ పండ్లు ఉన్నాయి, ఇంటికి తీసుకుపోతున్నా. ఫ్రెండ్స్, మా చేనులో కాసిన మామిడి కాయలు అమ్ముదాం అనుకుంటున్నా. ఇక్కడ తాత ఉన్నాడు, మామిడి పండ్ల తాత, పండ్లు అమ్ముతున్నాడు. మరి ఆ తాత తీసుకుంటాడా తీసుకోడా, తాత నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. మామిడి పండ్లు కాయలు, ఓకే, మామిడి పండ్లు అతనితో అమ్మడానికి వెళ్తున్నాం. కొనుక్కుంటాడేమో చూద్దాం. తాత కేజీ ఎంత? ఇవి ఎంత? నా కాడ 4 ఉన్నాయి, తీసుకుంటా కాయలు. తీసుకో తాత, బాగుంటాయి మా సేన్వే. కావచ్చు ఇవన్నీ కాదు, లోడా సగం లోడా ఇంకా చెప్పు. చూడు ఒకసారి తూకమే, ఇది ఎంత వస్తుంది? కిలోకి ఎక్కువ, కేజీకి ఎక్కువ ఉన్నాయి. ఎంత కమ్మమంటావు బీట ఒకలా అమ్ముతే? కాయలు ఏవో కొద్దిగా తీయగుంటాయి, కొన్ని తీయవేనా? ఎట్లా గుర్తుపట్టాలా? మాకు చెప్తే నేను కూడా తెలుసుకురా. గుర్తా కాయలంటే గుండుగా ఉంటది, గుండుగా ఉంటది, కొంచెం మూతి కొంచెం ఉంటది, అది చట్నీకి వస్తుంది. ఇది బేనిసకాయ తీపి మళ్ళీ రేపు ఉంటే తీపికి వస్తుంది పండు. అట్లా చట్నీ పెట్టినకైతే రాదు కదా, చట్నీ పెట్టే సరిపోతుంది. అది బేనిసకాయ మా దానికి తెలిసి ఉంటుంది, కాయనే ఉంటుంది. ఈ కేజీ ఎంత పెద్ద మనిషి? ఇవి 50. ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. 2 వస్తాయి, 3 వస్తాయి, 2 వస్తాయి నా వద్దకి. గో మళ్ళా తాత కాయలు తీసుకోవట్లేదు, ఎక్కువ ఉంటే చెప్పంటున్నాడు. కాబట్టి ఎక్కువ లేవు, ఎక్కువ మా డాడీ అమ్మనియాడు. కాబట్టి ఇది మన ఎక్స్పెరిమెంట్ వీడియో. తీసుకోలేదు తాత. ఇలా మనకు తెలిసిన పిల్లగాడు ఉన్నాడు, కృష్ణ. నువ్వేం చేస్తుంటావు? జాబ్ చేస్తున్నాను. ఈ వర్షాకాలంలో నీకు ఇష్టమైన ఫుడ్ పేరు చెప్పు. వర్షాకాలం అంటే వేడి ఉండవి మిర్చి బజ్జీ బాగుంటుంది. మిర్చి బజ్జీ కాకుండా సమోసా, ఇంకా ఆలు చిప్స్, ఇవే. ఇంకా వేడి ఉంటే బాగుంటుంది. మన కస్టమర్ ఉన్నాడు. అన్న మీ పేరు? నా పేరు శివరామ్ అన్న. ఈ వస్తువు గురించి నాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయను. అంటే ఇది విత్తనమేనికి ఉపయోగపడుతుంది. విత్తనాలు కానీ, ఎరువులు కానీ, మొక్క అంటే మనకి ఎక్కువ ఉపయోగించేది విత్తనాల కొరకు ఉపయోగిస్తారు. మనం గొర్రెమ్మలు కానీ, ట్రాక్టర్లకు కానీ ఉపయోగిస్తారు. ఇప్పుడు నేను దీన్ని ట్రాక్టర్ కొనకి తీసుకుపోయినా. అంటే ట్రాక్టర్ పైన పెడతారా? పైన కాదు, ట్యాంక్ పైన. టిల్లర్ ఉంటుంది కదా, కల్టివేటర్, ఇట్లా దున్నేది ఉంటుంది, దానికి పెట్టి ఇది పైపు కింద కడతారు. లాస్ట్ ఇక్కడ పైన విత్తనాలు వేయడం వల్ల డైరెక్ట్ భూమిలోకి వెళ్ళిపోతాయి. దానిపైన కూర్చుంటారు ఎవరన్నా? కూర్చొని వేయడానికి. ఇప్పుడు ఇది తీసుకుపోవడం, మధ్యలో కూర్చొని ఇలా గింజలు వేస్తా. మధ్యలో కూర్చొని కాదు, పక్కకు కూర్చొని దీని మీద ఇట్లా వేస్తే కిందికి వెళ్ళిపోతాయి విత్తనాలు, బాగా ముగుస్తాయి. అంటే రైతుకి ఎక్కువ శ్రమ ఉండకుండా, కొంచెం నడచాలంటే టైం పడుతుంది, నడవకుండా దాని మీద ఉండి వేసుకోవడానికి
ఈ రింగ్ పైపు ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ వేస్తే ఇట్లా పోతాయి కదా, ఈడ హోల్ ఉన్నాయి చూడండి, 2 హోళ్ళు ఉన్నాయి కదా. ఒకటి బంద్ చేసుకోవాలా మనం, మందు వేసుకునేటప్పుడు 2 దిక్కులు ఇంకో పైపు వేసుకొని ఇంకో పక్కల కట్టుకోవాలా. అట్లా ఇక్కడ వేస్తే ఇక్కడ కింద నుంచి వస్తాయి, ఇక్కడే వస్తాయి, లైన్ గా పోతాయి. లైన్ గా మనకి ఆల్రెడీ సాల్ ఉంటది కదా, దాని పొయ్యేమో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ఇది పెట్రోల్ కూడా వస్తారా? పెట్రోల్ డీజిల్ అది వేరేనా? అది వేరు, ఇది ఓన్లీ వ్యవసాయ పరంగా మాత్రమే ఉపయోగిస్తాం. ఓకేనా, థ్యాంక్స్. మళ్ళీ రండి కష్టం. పేరు అన్న, మీరు రైతా? ఈసారి పంట ఏం వేస్తారన్నా? సీడ్పత్తి. ఎందుకన్నా ఈసారి సీడ్పత్తి బాగా వస్తుందని పెట్టారా, లేకుంటే ముందు నుంచి సీడ్పత్తి వేస్తున్నారా? ఈసారి బాగా వస్తుందని పెట్టినాం. ముందు నుంచి కమర్షియల్ వేస్తుంది, ఈసారి బాగా వస్తుందని పెట్టినాం. సీడ్పత్తి పూత పెట్టాం. మళ్ళీ వర్షం ముందే స్టార్ట్ అయింది, నాటున్నారా? సీడ్పత్తి కమర్షియల్ వేసిన ముందుగా. కమర్షియల్ అంటే ఏందన్నా? అదే ఓన్లీ కమర్షియల్, పూతకు సంబంధం లేకుండా అది ఇంకేం రాయాలట. సరే కమర్షియల్ మాత్రమే ఓన్లీ. అది పత్తి అవుతుందా? పత్తి అవుతుంది. సీడ్పత్తి వేరే, పత్తి కమర్షియల్ వేరా. సీడ్పత్తి వేరా, కమర్షియల్ వేరా. మీ పేరేనా? జయరాములు. జయరాములు. ఓకే, థ్యాంక్స్ అన్న. ఇక్కడ రకరకాల ఐస్ క్రీమ్లు ఉన్నాయి. మరి దీంట్లో ఒక 4 ఐస్ క్రీమ్లు తీసుకుందాం అనుకుంటున్నా. ఇవన్నీ పెద్దవి. ₹10. రేట్ చూసి కొనుక్కోవట్లేదు, మనకు ఫ్లేవర్ కూడా ముఖ్యం. ఇది మ్యాంగో, వెనీలా, ఈ 3 ఒక 4 తీసుకుంటున్నా. రెండు 3 4. ఓకే, ఇలా ఫ్రిడ్జ్ మొత్తం ఇవ్వాలి. ఓకే, మనం వచ్చినప్పుడు ఏదో మన పని చేసుకొని పోవడం కాదు. చూడండి ఎన్ని రకాల ఐస్ క్రీమ్లు ఉన్నాయి. నేను ప్రస్తుతానికి మ్యాంగో వెనిలా ఫ్లేవర్ తీసుకున్నా. ఒకటి ₹30. 3x4. ఒక 4 తీసుకున్నా ఫ్రెండ్స్, 120. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. ఓకే, బీబ్ నగర్ సైడ్ రావచ్చు, రకరకాల ఐస్ క్రీమ్ దొరుకుతాయి. మజ్జిగలు పైసలు మిగలలే. మజ్జిగ కావాలరా, నువ్వు ఇవి అన్నీ తీసుకొని నాకు మజ్జిగ. పన్నీరు బిర్యానీ, మజ్జిగ, సూప్. మా డాడీ భోజనం. మరి తిని చెప్తా ఎలా ఉందో. వాటర్ బాటిల్, పన్నీర్ బిర్యానీ, పైసలు ఇచ్చినాం కదా, బాగానే ఉంటుంది. ఐజాలో ఉన్నాం. ఏ బిర్యానీ తిన్నా, నేను పన్నీర్ బిర్యానీ తింటున్నా, గుడికి పోయి వచ్చా అని. ఏ బిర్యానీ తిన్నా ధూపకైతుంది. తిన్న తర్వాత తింటున్నప్పుడు చదువు రావాలని చీప్గా చూస్తాం. చూడండి, వాళ్ళు చెప్పులు వదిలి హోటల్ లేకపోతున్నారు.